రవి, గొడవ స్టార్ట్ అయిందంటావా? ఇల్లన్నాక ఇలాంటి రీ రికార్డులన్నీ కామన్ సార్. మీరు టెన్షన్ పడకుండా పెగ్గేయండి. మీకే చెప్పేది, వెళ్ళండి. అమ్మా, నాన్న అడిగిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేయమ్మా. ఏయ్, అను వచ్చింది. నీ వైపు డౌట్గా చూస్తుంది, చూడు. అను గొడవ చేయకముందే నాన్న అడిగినవన్నీ ఇచ్చేయమ్మా. బాబాయ్, నేను చెప్పింది నిజం అనుకున్నారు కదా? వేరే వాళ్ళైతే అలా అంటారని చెప్పానన్నమాట. నేను ఆయన కోసం ఏదైనా చేస్తానని మీకు తెలుసు కదా బాబాయ్. కానీ ఆయన అడిగిన దాంట్లో ఆమ్లెట్లు తప్ప ఇంకేమీ లేవు. ఆమ్లెట్లు వేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా, తొందరగా తీసుకురా. నేను చెప్పాను కదన్నయ్య, అమ్మ నాన్న కోసం ఏదైనా చేస్తుందని. సార్, మీ బర్త్డే కేక్ కటింగ్తో మొదలై మందు పార్టీతో ఎండ్ అవుతుంది సార్. ఫినిషింగ్ అదిరిపోయింది సార్. ఏమండి, మీనాక్షి గొడవ చేస్తుందేమోనని టెన్షన్గా ఉంది. మనం చెప్పినవన్నీ రెడీ చేస్తుంది. రోజు ఇలా చెప్తుంటే మీనాక్షికి కూడా అలవాటైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు బాబు. ఏం చేస్తున్నారు? నన్ను ఈ గదిలోకి ఎందుకు తీసుకొచ్చారు? మొగుడు పెళ్ళాల మధ్య ఎవరో అడ్డు రాకూడదనే, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదనే. షట్ అప్! పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. ఏం చేస్తా? నా ఒంటి మీద చేయేసి చూడండి, ఏం చేస్తానో మీకే తెలుస్తుంది. ఆగండి. ఏదో తాగారులే అని ఊరుకుంటుంటే వెర్రి మొరి వేషాలు వేస్తున్నారా? మన పాప కోసం మన భార్య భర్తలుగా నటిస్తున్నామే తప్ప మన మధ్య ఇంకెలాంటి సంబంధమో లేదు. లేదని తెలిసినా కూడా మీరు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. నా మీద చెయ్యి పడిందో మీరు నా భర్తని కూడా చూడను. నేనేం చేస్తానో నాకే తెలీదు. నర్మాయ్, ఏంటే దగ్గర రెచ్చిపోతున్నావు? ఏమన్నా నీకు నాకు ఏ సంబంధం లేదా? ఏ సంబంధం లేదని నువ్వు చెప్తే సరిపోదు. మనం భార్య భర్తలు అని చెప్పడానికి ఆ ఉన్న ఇద్దరు పిల్లల సాక్ష్యం చాలదా? తాళి కట్టిన మూడు దగ్గరికి పెళ్ళంగా నటించడానికి వచ్చిందనవి. ఇది కూడా నటనే అనుకో.
ఆగండి. మీకు చెప్పాను, వదలండి. మీనాక్షి, ఏంటి మీనాక్షి, ఏదైనా పేడకలొచ్చిందా? ఆ, దాహంగా ఉంటే నీళ్లు తాగుదామని వచ్చాను. నువ్వు చెబుతున్నది అబద్ధమని నీ కళ్ళు చెబుతున్నాయి మీనాక్షి. నీకెలాంటి కల వచ్చుంటుందో, అది నిజమని నువ్వెంతగా భయపడుతున్నావో నేను ఊహించగలను మీనాక్షి. నేను భర్తనన్న అభిప్రాయం నీకు లేకపోయినా నువ్వు నా భార్యవన్న గౌరవం నీ మీద నాకుంది మీనాక్షి. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియకపోయినా నా మనస్సాక్షికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ప్రేమించిన వాళ్ళెవరూ ప్రేమించిన మనిషిని బాధ పెట్టాలనుకోరు. నేను అలాంటి వాడినేం కాదు, నువ్వేం భయపడక్కర్లేదు. నీ దృష్టిలో నేను చెడ్డవాణ్ణే కావచ్చు, కానీ భార్యని బలవంతంగా అనుభవించాలనుకునేంత చెడ్డవాణ్ణి కాదు. మందు తాగడం తప్పే, కాదనడం లేదు. మందే కాదు, విషం తాగినా కూడా నా క్యారెక్టర్ మారదు. నా క్యారెక్టర్ మారదు కాబట్టి నీకొచ్చిన కల ఎప్పటికీ నిజం కాదు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళి పడుకో మీనాక్షి. గుడ్ నైట్. ఆపండి అన్య. నానమ్మ, డ్రైవర్ పోనీ. నువ్వు మాట్లాడే వరకు నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను.